ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఏళ్ల క్రితం కబ్జాలు చేసిన జాంతనై నేతల అండదండలతో అక్రమంగా బిల్డింగులు కట్టినా పర్వానాయి అంటోంది హైడ్రా. చెరువులు, నాలాలు, పార్కుల పరిరక్షణ ధ్యేయంగా అక్రమాలకు చెక్ పెడుతున్నారు రంగనాథ్. అక్రమ నిర్మాణాలపై సామాన్యులు కంప్లైంట్ చేసినా వెరిఫై చేసి మరీ కూల్చివేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రామ్నగర్లో నాలాపై అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది హైడ్రా. రామ్నగర్లోని మನೆమ్మ గల్లీలో నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వాటి కారణంగా మురుగునీటి సమస్యతో చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కాస్త హైడ్రా వరకు చేర్చడంతో ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాన్ని 24 గంటల్లో కూల్చివేయించారు. నా పేరు మోనిక. నేను రామ్నగర్ వాసి మನೆమ్మ గల్లీలో ఉంటాను. నేను గత 28 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇక్కడ వచ్చేసి డిమాలిష్ చేస్తున్నారు, ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయింది అండ్ డ్రైనేజ్ లైన్ మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు. సో అందుకనే డిమాలిషన్ స్టార్ట్ చేశారు. అండ్ యూ కెన్ సీ దట్ వీ హ్యావ్ 24 feet రోడ్ అండి. లెఫ్ట్ అండ్ రైట్లో ఉంది, టీ షేప్లో ఉంది. అండ్ ఫ్రంట్లో కూడా చూస్తే 24 feet ఉంది. సో ఇక్కడ నుంచి 24 ఉంది, అక్కడ నుండి 12 feet ఉంది. యూ కెన్ సీ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రంగనాథ్ సార్ వచ్చారు, వచ్చి చూశాక 24 hours మాకు ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఆటోమేటిక్గా హైడ్రా టీం వాళ్ళు యాక్షన్లోకి దిగారు. అండ్ అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే మాకు థ్రెటనింగ్ చేశారు. 10 years నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాము. నాట్ ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దర్ లేన్. సో ప్రతి ఒక్కరు గ్రూప్గా యూనిటీగా ఫామ్ అయ్యి వెళ్ళి ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళడము, జిహెచ్ఎంసీ వాళ్ళకి వెళ్తే వాటర్ వర్క్స్కి వెళ్ళడం, వాటర్ వర్క్స్కి వెళ్తే జిహెచ్ఎంసీ వాళ్ళు. సో వాళ్ళు అటు ఇటు ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు. తర్వాత థ్యాంక్స్ టు కేటీఆర్ ఆల్సో, బికాస్ వీ ట్వీటెడ్ అండ్ కేటీఆర్ ట్విట్టర్లో పెట్టాము. ట్విట్టర్లో పెట్టాక వీ గాట్ అన్ యాక్షన్. అండ్ పావని గారు వచ్చేసి హాఫ్ డెమాలిష్ చేశారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకి హైడ్రా టీమ్ సపరేట్గా పెట్టారు. సో థ్యాంక్ఫుల్ టు రేవంత్ రెడ్డి గారు అండ్ రంగనాథ్ సార్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వీ నీడ్ ప్రొటెక్షన్ టు అవర్ కంప్లీట్ లేన్లో ఉన్న వాళ్ళందరికీ ప్రొటెక్షన్ కావాలి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ అ థ్రెట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఉంటే కూడా 108 కూడా అంబులెన్స్ ఈ లేన్లోకి రాలేదు. సో 24 feet ఎంక్రోచ్మెంట్ అవుతే మాకు అట్లీస్ట్ అంబులెన్స్ క్యాన్ అటెండ్. ఒక పేషెంట్ లైఫ్ కూడా వెళ్ళిపోయింది. ఒక పర్సన్ లాస్ అయితే ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. ఎవ్రీ పీపుల్ హ్యాస్ నో దట్, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ లాస్ 1 or 2 persons ఇన్ దర్ లైఫ్ ఫ్యామిలీలో ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే వీ నీడ్ ఏ రోడ్ ఎంక్రోచ్మెంట్ అండ్ డ్రైనేజ్ లైన్ కూడా వెంటనే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం, సో వైరల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము. థ్యాంక్ యూ. పడాలి ఏదైనా కూడా ప్రజాప్రభుత్వం అయినప్పుడు ప్రజలకు ఉపయోగపడేది తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిష్కారం ఉంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల సంది కూడా దాదాపు మినిమం 45 సంవత్సరాల సంది దీని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఎవరుంటే ఆఫీసర్స్ పొలిటికల్గా దీన్ని డ్యామేజ్ చేయడము, ఆఫీసర్స్ అర్జున్ రావు కమిషనర్ ఉన్నప్పుడు కూడా చేసిన, నాయన నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఉండే, తర్వాత కోదండ రెడ్డి ఉండే, వీళ్ళందరూ కలిసి దీని గురించి చేశారు. తర్వాత మళ్ళీ ఆఫీసర్స్ దీన్ని మభ్యపెట్టడం, డబ్బులు మేనేజ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల స్థానికులకు ఉపయోగపడే సంతోషకరమైన విషయాలు చేస్తే ఎవరికైనా సంతోషమే కదా. అందుకొరకు ముఖ్యమంత్రి గారికి ఇటువంటి వ్యవహారాలు తీసుకున్న హైదరాబాద్కి రంగనాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతే. మನೆమ్మ బస్తీలో ఉంటాను. నా పేరు ధీరజ్. ఇది 2014 నుండి ప్రాబ్లం స్టార్ట్ అయింది. డ్రైనేజ్ నాలా గురించి సమస్య మొదలైంది. నాలా గురించి మేము సర్వే డిపార్ట్మెంట్కి వెళ్తున్నాము. 2016లో నాయన నరసింహారెడ్డి గారు వచ్చారు, మాకు డ్రైనేజ్ నాలా శాంక్షన్ చేశారు. ఎంక్రోచ్మెంట్స్ పైన వాళ్ళకు వార్నింగ్ చేశారు, చెప్పారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. పాత ప్రభుత్వంలో మీకు ఎట్లా సరే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకు అభయం ఇచ్చారు. అయినప్పటికీ వాళ్ళు జరగకుండా అలానే ఎంకరేజ్మెంట్ చేసి ఎన్ని రోజులు సస్టైన్ అయ్యారు. 2021లో అనుకోకుండా పావని గారు ఏసీపీ వాళ్ళు ఉండి ఎంకరేజ్మెంట్ సగం తీశారు, సగం మధ్యలోనే ఆపేశారు. అది ఎందుకు ఆపేసినా ఎవరికి తెలియదు. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత తిరగంగా మేము నాలా గురించి పోతే డ్రైనేజ్ వాళ్ళు అంటారు అది పైన ఎంక్రోచ్మెంట్ ఉంది, మేము తీయము, ఏసీపీ వాళ్ళు తీయాలంట, టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంటారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంటారు ఎంఆర్ఓ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే మేము చేస్తామంటారు. ఎంఆర్ఓ వాళ్ళు అంటారు కింద నాలా ఉందని చెప్తే వాళ్ళు ఇస్తామంటారు. ఈ 3 టీమ్స్ కలిసి మమ్మల్ని ఒక ఫుట్బాల్ లాగా అటు ఇటు తిప్పుకున్నారు. మేము తిరిగిన డిపార్ట్మెంట్ లేదు. 2021 నుండి 2024 వరకు ఆల్మోస్ట్ 3 years అండ్ సెమీ డిమాలిష్ చేసి ఈ 3 years నుండి తిరిగి మేము అలసిపోయినాము. ఈ అందులోపల ఈ హైడ్రా టీమ్ ఎస్టాబ్లిష్ కావడము, ఈసారికి మేము కంప్లైంట్ చేయడము అయింది. అందులో భాగంగానే 16th యాక్చువల్గా సారు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ 16th వీళ్ళకి డెమాలిషన్ చేయమని పర్మిషన్ ఇచ్చారంట. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మేము ఆర్టీఎల్ మళ్ళీ అప్లై చేసుకుంటే మాకు నోటీస్ వచ్చింది ఏంటంటే 16th డెమాలిషన్ చేసేసినట్టు వీళ్ళకు సార్కి మిస్గైడెన్స్ చేశారు.
ఆ పరంగా మళ్ళీ మేము సార్ని విజిట్ చేస్తే సార్కి పర్సనల్గా విజిట్ చేశారు, చూశారు, వచ్చి మాకు 24 అవర్స్ టైం ఇచ్చారు. వాళ్ళకు 24 అవర్స్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టుగానే సార్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ డెమాలిషన్ అన్నది క్లీన్ చేస్తున్నారు, ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ తీస్తున్నారు. ఈ ఎంక్రోచ్మెంట్ కాగానే మాకు మా 10 years నుండి సమస్య నాలా సమస్య, ఈ కొత్త డ్రైనేజ్ మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మీడియా తరఫున కోరుతున్నాం. ఇక నాలాపై అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో అక్కడున్న వారు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు దారి చూపాలని కోరుతున్నారు. నా పేరు గడ్డం రమేష్. ఈరోజు ఏదైతే హైడ్రా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా తీసుకొచ్చి దాన్ని ముఖ్యంగా తీసుకొచ్చినటువంటి ఈ విషయంలోనైతే ముందుగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఎకరాల భూములు కోట్ల రూపాయలు విలువ చేసి బడాబాబులు రాజకీయ నాయకులు కొన్ని ఉదాహరణకు దుర్గం చెరువు వస్తుంటుంది 84 ఎకరాలు ఉండే అది 34 అయింది. అలాంటి వాటిని తీసుకొచ్చినందుకు స్వాగతిస్తున్నాం. కానీ సామాన్య ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నట్టు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ గవర్నమెంట్ సంబంధించిన రసీదుతో పాటు ఉంటున్నారు. కానీ వాటికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో అప్పుడు అధికారులకు కానీ వాళ్ళకు కూడా తప్పు ఉన్నది, వాళ్ళకు కూడా శిక్షించే విధంగా చూడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మటుకు బడాబాబు నాయకులు, రాజకీయ నాయకులు, పోలీసు వేదికలు, వ్యాపార వేదికలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిజమైన వాళ్ళకు లబ్ధి చేయకుండా ఇలా జరిగినటువంటి ఈ సామాన్య ప్రజలకు ప్రభుత్వం మనకు చెరువు చూపించి ఏ విధంగా సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్ ప్రాంతంలో కానీ ఇక హైదరాబాద్ ప్రాంతంలో కానీ కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందించి తీసుకొని ముందుకు జరుగుతుందో దానికి ఖచ్చితంగా ధనికులకు, బిజినెస్ మ్యాన్లకు, పొలిటికల్ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకొచ్చి సామాన్య ప్రజలకు న్యాయం చేకూరాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. వీళ్ళ తాత ఉన్నప్పటి నుంచి తాత ఉన్నప్పుడు వచ్చి అంత గతంలో కూడా అనేది రోడ్డు వెనక కూడా కాకముందు కూడా అనేది అప్పుడు కూడా మీరు చేసిన అనేది అప్పుడు కూడా ఏం చేయలేకపోయిన వీళ్ళు అనేది ఈ రోజు అనేది లేదా వితౌట్ ఇంటిమేషన్ అనేది వాళ్ళకి అనేది కొలుచుకోవడం లేదు, చేయడం లేదు, వచ్చినది తీసి కట్టేయడం అనేది గుగ్గులు కొట్టడము ఎంతవరకు ఇది న్యాయం వచ్చినది. మన స్వతంత్రం రాకముందు రథాకాలం నుంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు సీఎంలు పోయి వచ్చినది, ముగ్గురు సీఎంలు పోయి వచ్చినది. అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు. లాస్ట్ టైం నరసింహరెడ్డి కూడా వచ్చింది, కూడా ఆయన కూడా చూసుకొని పోయాడు, దశాలు ఓకే అని వెళ్ళిపోయారు. ఈ రోజు అనేది లేదా వితౌట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసేయడం అనేది కొట్టడం అనేది కాబట్టి వచ్చింది. ఈ సిటీలో ఇట్లా హడావుడి చేయడం ఏంటి? వాళ్ళ లైఫ్ సెటిల్ వాళ్ళకేదన్నా ఉంటే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసి చర్య తీసుకునేది ఉంటుంది. ఈ విషయంపై అటు హైడ్రా కూడా స్పందించింది. మురుగునీటి వ్యవస్థకు అడ్డుపడుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే రామ్నగర్, మన్నెమ్మ గల్లీలో ఆక్రమణలు కూల్చివేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా అధికారుల సమక్షంలో ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ సిటీ ప్లానర్, రెవెన్యూ అధికారులతో స్థలాన్ని పరిశీలించి ఆక్రమణకు గురైన భూమి సర్వే నెంబర్ 20, 21, వార్డ్ నెంబర్ 155, బ్లాక్ ఏ, జమిస్తాన్పూర్ గ్రామంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కల్లు కాంపౌండ్, తాత్కాలిక షెడ్తో పాటు G+2 అంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా నిర్మించారు. వాటి వల్ల మురుగునీటి వ్యవస్థకు ఇబ్బంది కలగడమే కాకుండా మన్నెమ్మ గల్లీ, రామ్నగర్ వాసులు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అందువల్లే అనధికార నిర్మాణాలను తొలగించే ప్రక్రియ చేపట్టామని కమిషనర్ చెప్పారు. హైడ్రా వ్యూ క్లియర్గా ఉంది. ఆక్రమణలు జరిగాయని ఎవరైనా కంప్లైంట్ చేసినా గుడ్డిగా కూల్చకుండా సరైన విచారణ జరిపి అది నిజమే అయితే డెడ్ లైన్ పెట్టి మరీ కూల్చేస్తున్నారు. అందుకే హైడ్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి హైడ్రా చేస్తున్న పనులపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలపండి.